హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు సీరియల్లోకి వెళ్దాం. ఇంట్లో గొడవలని మీడియాకు చెప్పి రాజ్ ఫ్యామిలీ మీదకు మీడియాని రెచ్చగొడతాడు రాహుల్. అప్పు గురించి తప్పుగా మాట్లాడితే అనామిక చెంప పగలగొడతాడు కళ్యాణ్. రాజ్ని ఇంట్లోంచి బయటకు గెంటేసే క్రమంలో ఎవరైనా అడ్డొస్తే తనే చనిపోతానంటూ బెదిరిస్తుంది అపర్ణ. అనామిక కళ్యాణ్ మీద, అప్పు మీద కేసులు పెట్టి అరెస్టు చేయిస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగిన హైలైట్గా మిగిలాయి. ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. కొడుకుని తప్పు పట్టి కోడలు చేసిన తప్పుని వెనకేసుకొచ్చావు. ఇప్పుడు అనుభవించు. నిన్ను చేసుకున్నందుకు నేను, ఆ పిల్లని చేసుకున్నందుకు కళ్యాణ్ జీవితాంతం ఏడవలసిందే అంటాడు ప్రకాష్. ధాన్యలక్ష్మి బాధపడుతూ, నీకోసం ఎంత చేశాను, ఎవరో పరాయి దాని కోసం నా కొడుకుని ఇంత అవమానిస్తావా? ఇదేనా నువ్వు నాకు ఇచ్చే గౌరవం అని కోడల్ని నిలదీస్తుంది. ఏం చేయమంటారు అత్తయ్య? అప్పుతో తిరగొద్దని చాలాసార్లు చెప్పాను, అయినా వినలేదు. అందుకే ఈ పని చేయాల్సి వచ్చింది అంటుంది అనామిక. ఆ మాటలకి కోపంతో రెచ్చిపోతుంది స్వప్న. అది నిజంగా కళ్యాణ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే లేపుకుపోయి మరీ పెళ్లి చేసుకోగలదు. ఇంట్లో ఇద్దరు అక్కలు ఉన్నాం కాబట్టి నోరు మూసుకొని ఊరుకుంటుంది. లేదంటే నిన్ను నల్లిని నలిపినట్లు నలిపేస్తుంది అంటుంది. నువ్వు ఆవేశపడొద్దు అని స్వప్నని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు రుద్రాని ధాన్యలక్ష్మిని తీసుకొని పక్కకు వెళుతుంది. తను కళ్యాణ్ని అరెస్టు చేయించడం మంచిదే, ఇకనైనా అప్పుతో తిరగడం మానేస్తాడు అంటుంది. నువ్వు చెప్పింది నిజమే కళ్యాణ్, ఇకనైనా మారితే అది మంచిది అంటుంది ధాన్యలక్ష్మి. మరోవైపు అనామిక అప్పు మీద కేసు పెట్టేందుకు బాధపడతాడు కళ్యాణ్. నా ఒక్కడి మీద కేసు పెట్టి ఉంటే బాగుండేది అనుకుంటాడు. అనామిక చేసిన పనికి నువ్వెందుకు బాధపడుతున్నావు అంటూ అతనికి ధైర్యం చెప్తుంది అప్పు. ఇంతలో రాజ్ దంపతులు పోలీస్ స్టేషన్కి వస్తారు. కళ్యాణ్ వాళ్ళకి ధైర్యం చెప్పి పోలీసులతో కేసు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు రాజ్ కావ్య కూడా అప్పు జైలుకు వెళ్తే తన కెరీర్ పాడైపోతుంది అని పోలీసులను రిక్వెస్ట్ చేస్తుంది. అనామిక పెట్టినవి చిన్న కేసులు కాదు, అయినా కేసు లేకుండా చేయాలంటే ఆమెను ఒప్పించి కేసు వెనక్కి తీసుకునేలాగా చేయండి అంటాడు పోలీస్. అనామిక గట్టి పంతం మీద ఉంది. తను వింటుందో లేదో అంటాడు రాజ్. తనని ఒప్పిస్తాను, ఎవరు చెప్తే ఇంతని వింటుందో నాకు బాగా తెలుసు అని భర్తని తీసుకుని పోలీస్ స్టేషన్ నుంచి బయటపడుతుంది కావ్య. మరోవైపు దుగ్గిరాల ఇంటికి వచ్చిన కనకం కోపంతో అనామిక మీద కేకలు వేస్తుంది. అనామిక అప్పు గురించి తప్పుగా మాట్లాడితే మరిన్ని చివాట్లు పెడుతుంది. నువ్వు అసలు చదువుకున్న దానివైనా కళ్యాణ్ బాబుని తన పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ ఇద్దరిని కలపాలని ఎందుకు ప్రయత్నిస్తుంది అంటుంది. కూతురు కోసం అంత బాధపడినట్లయితే కళ్యాణ్తో అప్పుని కలవకుండా కట్టడిలో పెట్టుకుంటామని రాసి ఇవ్వండి. పోలీసులు దయ తలిస్తే వదిలేస్తారు అంటుంది అనామిక. చచ్చినా అలా చేయను, అలా రాసేస్తే నా కూతురు తప్పు చేసిందని నేను ఒప్పుకున్నట్లు అవుతుంది అంటుంది కనకం. దుగ్గిరాల వారి పరుగు ఇలాంటి ఇంటి మీదకు వచ్చి రచ్చ చేశావంటే అంటుంది రుద్రాని. అలా అయితే మొగన్ని వదిలేసి నువ్వెందుకు వచ్చి పుట్టింట్లో కూర్చున్నావు? ఇంటి పరువు తీయాలనుకున్న దాన్ని అయితే రోడ్డు మీద కేకలు వేస్తాను, ఇలా ఇంట్లో వేయను అంటుంది కనకం. ఆవేశంలో ఉన్న కనకానికి నచ్చి చెప్పాలని చూస్తాడు చిట్టి అపర్ణ. నాకు న్యాయం కావాలి కూర్చుంటుంది కనకం.